కృష్ణంరాజు ఉన్నతమైన రాజుల కుటుంబం నుండి వచ్చినందువల్ల సినిమా ఇండస్ట్రీకి వచ్చిన తరువాత కూడా ఆయన ఎప్పుడూ ఏ విషయంలోనూ తగ్గలేదు. తాను చిన్నతనం నుండి ఎలా పుట్టి పెరిగాడో సినిమాల్లో కూడా దాన్నే కొనసాగించేవాడు. మెయింటెనెన్స్ విషయంలో కూడా ఆయన ఎప్పుడూ తగ్గలేదు అనేదానికి కొన్ని ఉదాహరణలు ఇవే. ఒకసారి ఓ సినిమా సెట్లో జరిగిన విషయాన్ని సరదాగా చెప్పారాయన. తెర మీదనే కాకుండా తెర వెనుక కూడా నా మెయింటెనెన్స్ స్టైలిష్గా రాయల్గా ఉండేది. షూటింగ్లో నా సొంత ఖర్చులేవి నిర్మాత భరించడానికి వీల్లేదు. నా 555 సిగరెట్, నా తిండి, నా డ్రింక్స్, నా సరదా ఖర్చులు అన్నీ నా సొంత అకౌంట్ నుండే రావాలి. ఇన్నేళ్ల నా కెరీర్లో నా కారుకు పెట్రోల్ కొట్టించిన నిర్మాత ఎవరూ లేరు. నాకంటూ ప్రత్యేకంగా రెమ్యూనరేషన్ ఇస్తున్నప్పుడు నా కారుకు పెట్రోల్ కొట్టించవలసిన అవసరం నిర్మాతకు ఏముంటుంది? ఓసారి ఓ సినిమా షూటింగ్ జరుగుతుండగా ప్రొడక్షన్ కుర్రాడిని పిలిచి నాకు బత్తాయి రసం కావాలి అని అడిగాను. దానికి ఆ కుర్రాడు లేదండి అన్నాడు. లేదంటే బయటకు వెళ్ళి తీసుకురండి అని చెప్పాను. అప్పుడు ప్రొడక్షన్ మేనేజర్ వచ్చి మా షూటింగ్లో ఆర్టిస్టులకు జ్యూసులు ఇచ్చే పద్ధతి లేదు అన్నాడు. దాంతో సరే, నేను బయటకు వెళ్ళి తాగి వస్తాను, నేను వచ్చిన తర్వాత షాట్ పెట్టుకోమని దర్శకుడితో చెప్పండి అని వెళ్ళిపోయాను. అంతలో నిర్మాత వచ్చి నన్ను ఆపి జ్యూస్ తెప్పించారు. అప్పుడు ఆ నిర్మాతకు నేను ఒక్కటే చెప్పాను, షూటింగ్లో నేను అడిగింది ఏదైనా నాకు ప్రొవైడ్ చేయవలసిందే. అందుకు అయిన ఖర్చు అనా పైసలతో సహా నా అకౌంట్లో రాసి నా రెమ్యూనరేషన్లో కట్ చేసుకోండి అని చెప్పాను. అప్పటి నుండి అదే పద్ధతి చాలామంది నిర్మాతలు ఫాలో అయ్యారు. ఒకసారి నేను విఠలాచార్య గారి సినిమా ఒకటి చేశాను. ఆ సినిమా షూటింగ్ పూర్తయిన తరువాత ఆయన ఒక చార్ట్ తీసుకుని వచ్చి నాకు చూపించారు. ఆ చార్టులో ఏ రోజున ఏ ఆర్టిస్టు వెంట ఎంతమంది గెస్టులు వచ్చారు, వారి భోజనాలు, టీలు, కాఫీలు, టిఫిన్లు అయ్యాయి, ఎంతమంది తమ స్వంతానికి ప్రొడక్షన్ కారు వాడుకున్నారు అంటూ వారి పేర్ల ముందు వారు వాడుకున్న వివరాలు ఉన్నాయి. నా పేరు ముందు ఏమీ లేవు. ఆయన నాతో మీలాగా ఆర్టిస్టులు అందరూ ఉంటే నిర్మాత నెత్తిన అనవసర భారం పడదు కదండి అన్నాడు. అలా షూటింగ్లో నా సొంత ఖర్చులు నా రెమ్యూనరేషన్లో పెట్టుకునేవాడిని అంటూ రెబెల్ స్టార్ కృష్ణంరాజు ఒక సందర్భంలో చెప్పారు.